కెమెరా ఉందన్న, కెమెరా ఉంది. లేదు ప్రాబ్లం అవుతుంది. తర్వాత ఫోన్లో తర్వాత దిగాను. ఒక్క నిమిషం సార్, కొంచెం బ్యాక్ ఉండదు. అందరూ ఒకసారి ఇక్కడ చూడాలి. కొంచెం బ్యాక్ ఉండి, కొంచెం బ్యాక్ ఉండండి. రైట్, నైస్, ఓకే, రెడీ, లుక్ హియర్ సార్, హియర్ హియర్, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం చిల్లాపురం విలేజ్. మేము కుమారి సంఘం నుంచి, శాలివాన సంఘం నుంచి వచ్చాము. మేము అక్కడ మొల్లబాంబ విగ్రహం పెట్టడానికి అక్కడ మా జిల్లాలో అందరినీ సఫలీకృతం చేసి అందరినీ తీసుకొచ్చి అక్కడ నిలబెట్టడానికి ఇక్కడ ఉదయాన్ని కలవడానికి, ఉదయాన్ని రాజైన కలవడానికి వచ్చినాం. చాలా బాగుంది. ఇక్కడ మేము ఇక్కడ ఉన్న ప్రోగ్రాం విన్నాము, చాలా మంచిగా ఉంది. వారిని కూడా రమ్మని ఆహ్వానించినాం. వారు వస్తే తప్పకుండా వచ్చే నెలలనే మేము ఆ మొల్లబాంబ విగ్రహాన్ని పెట్టడానికి మా జిల్లా వాసులంతా సిద్ధంగా ఉన్నాం. అది ఏ ఊర్లో మిర్యాలగూడ సెంటర్లో, రెడ్డి కాలనీ రామాలయ సెంటర్లో పెడుతున్నాము. చాలా మెయిన్ సెంటర్ అది. సరే, మాకు కూడా అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు, స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు మాకు సహకరించారు. పూర్తి సహకారం ఇచ్చి మీరు పెట్టుకోండి అన్నారు. వారి యొక్క అనుమతితోని మేమందరం ఈ శాలివాన కుమారులు అందరూ కలిసి అక్కడ జిల్లాలో ఉన్న అందరం కూడి మేము వేయటానికి సంసిద్ధంగా ఉన్నాము. వచ్చే నెలనే చేయడానికి మేము సిద్ధమవుతున్నాం. ఇప్పటివరకు ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు ఆయన పేరుతో? మీరు ఇలాంటి సోషల్ యాక్టివిటీస్ ఏమైనా చేశారు? మేము అన్ని మండలాలలో, అన్ని గ్రామాలలో కుల సంఘాలు పెట్టి వాళ్ళకు ఏమేమి ఎట్లా చేయాలి, కుల వృత్తులను ఎట్లా డెవలప్ కావాలి, మనం గవర్నమెంట్ నుంచి ఏ సహాయ సహకారాలు పొందాలని మేము అందరం దాన్ని వాళ్ళని చైతన్యపరచుకుంటూ ఈ రకమైనటువంటి చేసి ఇక్కడికి వచ్చి మేము దీన్ని పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. సూపర్ సార్, మీరు రెండు మాటలు ఓకే. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం నుంచి రావడం జరిగింది. ఈరోజు మా కుమ్మరి సంఘం బంధువుల తరఫున ఇక్కడ ఆత్మీయ సమ్మేళనానికి హాజరవడం, ఇక్కడ ప్రతిభ కనబరిచిన వాళ్లకు పురస్కారాలు, వరకవి సిద్ధప్ప గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ పురస్కారాలు వేయడం జరుగుతుంది. అందులో భాగంగా వడయార్ గారు, శిల్పి గారిని ఈరోజు ప్రత్యేకంగా సన్మానించడం జరిగింది. మేము మిర్యాలగూడ సెంటర్లో నిలబెట్టదలచిన మొల్లబాంబ గారి విగ్రహానికి అతని స్ఫూర్తితో విగ్రహ తయారీకి మాకు సహాయ సహకారాలు అందించాలని అతనికి మా సంఘం తరఫున అందరం కలిసి ప్రత్యేకంగా అతనికి అభినందించి శాల్వాతో సత్కరించి మాకు కూడా పూర్తి సహకారం అందిస్తానని తెలియజేయడంతో మేమందరం సంతోషిస్తున్నాము. సూపర్, థ్యాంక్ యూ. మీరు అందరూ చెప్పిన వాళ్ళ దృష్టికి తీసుకెళ్తా, గవర్నమెంట్ దృష్టికి, ఎమ్మెల్యే దృష్టికి. ఎస్, నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం నుండి ఈరోజు మొల్లమాంబ శాలివాన కుమ్మల శాలివాన సంఘం కమిటీ నుండి ఈరోజు 8 మంది సభ్యులు రావడం జరిగింది. అదేవిధంగా ఇట్కాల వీరయ్య గారు మరియు రాజ్ కుమార్ వడియార్ గారు వారి ఆధ్వర్యంలో మాకు మేము సాయం చేస్తాము. మొల్లమాంబ అందరికి కావాల్సిన ఆడపిల్ల, మన రామాయణం తెలుగులోకి మార్చిన కవయత్రి మొల్లమాంబ గారి విగ్రహం మీరు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. మేమందరం కూడా మీకు సహకరిస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా వారు మాకు ప్రోత్సహించినందుకు వెరీ వెరీ ధన్యవాదాలు. వారికి శుభాశిస్సులు. వారి అభిమానం మా మీద ఉన్నందుకు వారికి శిరసు వంచి నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెట్టండి. సంఘం తరఫున ఇటుకల వీరయ్య గారు కులస్తులందరినీ ప్రోత్సహిస్తూ, కళాకారులందరినీ చాలా ప్రోత్సహిస్తూ, అనేక రంగాల్లో ఉండే వాళ్ళు గుర్తించి తను అందరినీ సన్మానించి వాళ్ళు ఇంకా ప్రోత్సహిస్తూ, ఇంకా వాళ్ళ బాధ్యత పెంచుతూ మన కమ్యూనిటీ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో తను చాలా తీసుకొని చేస్తున్నాడు. అదే దాంట్లో భాగంగానే మా కుమారుడు ఏంటంటే
రాయల్ లోకేష్కు తను డెంటల్ చదువుతున్నాడు. తను 2 పుస్తకాలు ఆవిష్కరణ చేయడం వల్ల పబ్లిష్ కావడం వల్ల తను లాంబర్ట్ అనే యూనివర్సిటీ పబ్లికేషన్స్ కావడం వల్ల తను ఇక్కడ గుర్తించి సన్మానం చేయడం జరిగింది. అతనికి మణిపాల్లో కాన్ఫరెన్స్ ఉండడం వల్ల స్టేట్ కాన్ఫరెన్స్ రాలేక మేము తండ్రిగా ఇక్కడ తీసుకోవడం జరిగింది. రాజరాజేశ్వరి డెంటల్ కాలేజ్. మేము మదనపల్లి, చిత్తూరు డిస్ట్రిక్ట్. గతంలో కూడా ఏమైనా అవార్డ్స్ తీసుకోవడం జరిగిందా? గతంలో ఇది ఫస్ట్ టైం సార్ స్టడీయింగ్ స్టూడెంట్. ఓకే ఓకే. 2 books written. ఇంకా ఈ అవార్డు తీసుకున్నాక ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఇంకా ముందుకు పోవాలని తను ఇంట్రెస్ట్గా తీసుకొని చేస్తున్నాడు. ఈ రోజు కూడా కాన్ఫరెన్స్లో ఉన్నాడు, స్టేట్ కాన్ఫరెన్స్లో బెంగళూరు సంవత్సరం కర్ణాటక మణిపాల్ కాలేజ్లో జరుగుతున్న కాన్ఫరెన్స్లో అటెండ్ అయినాడు. ఇక్కడ రాలేకపోయినాడు. మీకు ఈ బహుమతి అందించిన ఈ చారిటబుల్ ట్రస్ట్కి, ఈ శాలవాహిని, ఈ ఆర్గనైజర్స్కి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? మీకు ఈ అవకాశం కలిగించిన చెప్పినంటే తను కులస్తులకి వివాహ సంబంధాలు అయితేనేవి, నెక్స్ట్ సామాజిక గుర్తింపు కోసం అయితేనేవి, రాజకీయంగా అయితేనేవి, ఇంకా అనేక రకాల వాళ్ళ యొక్క గౌరవాన్ని పెంచడానికి తను నిస్వార్థంగా తన యొక్క ఆర్థిక నెక్స్ట్ అదేవిధంగా తన యొక్క ఇంకా అనేక శక్తుల్ని ఉపయోగించి తన అభివృద్ధి కోసం పాటుపడుతూ సేవ చేస్తున్నట్టు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అతను ఈ కార్యక్రమం చేపట్టే ఒక ఉద్యమంగా తీసుకొని చేస్తున్నారు, ఉద్యమ రూపంలో చేస్తున్నారు. మామూలుగా ఇది అందరి వల్ల సాధ్యం కాదు. ఒక అపరూపమైన వ్యక్తిగా మేము గుర్తిస్తున్నాము. అతను గౌరవిస్తూ అతనికి నమస్కారం తెలుపుకుంటున్నాము. సార్, ఈ ఫీల్డ్లో మీరు ఎన్ని సంవత్సరాలు చూడారు? మీతో పాటు ఎంతమంది టీం ఉన్నారు? ఈ ఫీల్డ్లో మేము విజయ్ చౌదరి గారు ఈ సంఘాలు ఏర్పాటు చేసుకుంటూ మేము కూడా మా ఏరియాలో గ్రూపులు ఏర్పాటు చేసి కమ్యూనిటీ తరఫున అది దాని ద్వారా ఇక్కడ అనేక విషయాలు ఒకరితో కమ్యూనికేషన్ ఆసనం చేసుకోవడం, మంచి విషయాలు తెలియపరచడము, మొబిలైజ్ చేయడము, సమాజంలో మనం ఎలా ముందుకు పోవాలని చెప్పి మన కమ్యూనిటీ కోసం ఎలా ముందుకు పోవాలని చెప్పి వాళ్ళకు సహకారం అందిస్తూ గ్రూప్ ద్వారా, వాట్సాప్ గ్రూపుల ద్వారా వాళ్ళని అనేక ఉత్తేజపరుస్తూ ముందుకు తీసుకుంటూ నడుస్తున్నాము. మల్లమాంబ కార్యక్రమాలు కానీ వెరకాల సిద్ధప్ప గారి కార్యక్రమం ఇట్లాంటివన్నీ కూడా ప్రోత్సహిస్తూ ముందుకు నడుస్తున్నాము. థ్యాంక్ యూ సార్. షూర్. అందరికీ నమస్కారం. నా పేరు సత్యప్రసాద్ అండి. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. నేను దాదాపు 24 సంవత్సరాల నుంచి రంగస్థల నటుడిగా, దర్శకుడిగా, న్యాయ నిర్ణేతగా, రచయితగా ఉన్నాను. ఇంచుమించుగా దగ్గర 500 రంగస్థల ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మన హైదరాబాద్లో వరకవి సిద్ధప్ప గారు, శ్రీ వరకవి సిద్ధప్ప గారి జయంత్యుత్సవాల సందర్భంగా శాలివాహన చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న ఈ సన్మాన సభ, ఆయన జయంత్యోత్సవాల్లో భాగంగా నన్ను సత్కరించడం జరిగింది. దీనికి నేను చాలా సంతోషిస్తున్నాను. అదేవిధంగా నాలాంటి చాలామంది కళాకారులు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని సత్కరించి ఇంత అభినందనలు తెలియజేస్తున్న ఈ చారిటబుల్ ట్రస్ట్ వారికి, శాలివాహన చారిటబుల్ ట్రస్ట్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను నాటక రంగం మీద, కళారంగం మీద నేను సాధించిన విజయాన్ని గుర్తించి ఈరోజు ఇక్కడికి రప్పించి ఈ సన్మానం చేసినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. నేను ఇంచుమించుగా 20 సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రభుత్వ, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు సాధించడం జరిగింది. అదేవిధంగా పోయిన సంవత్సరం ఏషియన్ కల్చరల్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్తో కూడా సత్కరించారు. ఇంచుమించు దగ్గర 300 నుంచి 400 అవార్డ్స్ నేను సాధించడం జరిగింది. సూపర్ సార్. ఈ బహుమతి అందుకోవడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంత పెద్ద వ్యక్తి పేరు, సిద్ధప్ప గారి పేరుతో ఉన్న బహుమతి మీరు అందుకోవడం ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే చాలా మందికి తెలియదు ఏంటంటే శ్రీ వరకవి సిద్ధప్ప గారు, ఆయన చాలా శతకాలు రాశారు. ఒక గొప్ప కవి, గొప్ప రచయిత. అంటే ఆయన గురించి చాలా తక్కువ మంది తెలుసు. ఇలా ఈయన గురించి మనం ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం, అంటే తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో పుట్టిన వ్యక్తిగా దాదాపు 120 సంవత్సరాల క్రితం జన్మించారు ఆయన. ఆయన పేరు మీద ఒక విగ్రహం, ఆయన పేరు మీద ఒక ఆలయం కూడా ఉంది. ఇది చాలా తక్కువ మంది తెలుసు. ఆయన దాదాపు ఒక యోగి ఆయన. ఎందుకంటే 12 సంవత్సరాలు యోగా చేసి ఆయన గుహలో ఆయన ఉండి యోగా చేసి ఆయన సిద్ధి పొందిన వ్యక్తి. అందుకే ఆయన, నేను అనుకుంటున్నాను, వరకవి సిద్ధప్ప అని పేరు మీద ఆయన రచనలు సాధించారు. ఆయన కుటుంబ సభ్యులు నిజంగా మన దీంట్లో ఆయన మన సంఘంలో, అంటే ఆయన తరపు, అంటే ఆయన జన్మించిన కులంలో నేను కూడా జన్మించినందుకు నిజంగా నేను ఆనందపడుతున్నాను. ఆ విషయాన్ని నేను గర్వంగా చెప్పుకుంటాను కూడా. సో నిజంగా ఆయన వరకవి సిద్ధప్ప గారి జయంతోత్సవాల్లో నేను కూడా భాగమైనందుకు నా జీవితం ధన్యమైందని నేను భావిస్తున్నాను. సార్, మీరు రంగస్థలంలో చూడాలన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ నటన ఫీల్డ్లో ఉన్నారు? ఎన్ని ప్రోగ్రామ్స్ చేశారు?
ఆల్మోస్ట్ ఎన్ని అవార్డ్స్ సాధించారు ఇప్పటివరకు? నేను దాదాపు 24 సంవత్సరాల నుంచి ఉన్నానండి రంగస్థలంలో. అయితే మా నాన్నగారు కీర్తిశేషు కె మందులు గారని రంగస్థల నటబ్రహ్మ అంటారు ఆయన్ని. ఆయన 2022లో ఆయన కాలం చేసిన తర్వాత నేను సొంతంగా నా ఓన్గా నా దర్శకత్వంలో నేను నా సంస్థ ద్వారాగా దాదాపు 522 ప్రదర్శన ఇవ్వడం జరిగింది. సో దీన్ని నేను ఇంచుమించుగా నాకు ఉత్తమ నటుడిగా, ఉత్తమ దర్శకుడిగా, ఉత్తమ ప్రతినాయకుడిగా ఇలా చాలా మనకి ఇంచుమించుగా ఒక 300 నుంచి 350 అవార్డ్స్ ఇప్పటిదాకా రావడం జరిగింది. అదేవిధంగా నేను చాలా పరిషత్తులకి న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరిస్తూ ఉన్నాను. సార్, నటన ఫీల్డ్లో మీరు ఎంతమందికి పరిచయం చేసి ఉంటారు? నేను ఇంచుమించుగా అంటే ఇక్కడ ఒక చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా మంది దర్శకులు తయారు చేయరు, నటులు మాత్రం తయారు చేస్తారు. కానీ నేను మా తండ్రి గారి దగ్గర చూసింది ఏంటంటే ఆయన దగ్గర, మా నాన్నగారి దగ్గర చేసిన, మందుల గారి దగ్గర చేసిన మ్యాక్సిమం అందరు నటులు దర్శకులు అయ్యి సొంతగా సంస్థలు స్థాపించి వాళ్ళు చాలా ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది ఆంధ్ర తెలంగాణలో. అదేవిధంగా నా దగ్గర చేసిన వాళ్ళు చాలా మంది దర్శకులు అయ్యారు, మంచి మంచి నటులు అయ్యారు, పెద్ద పెద్ద వేషాలు చేశారు, మంచి మంచి బహుమతులు సాధించారు. నన్ను గురువుగా చాలా మంది భావిస్తారు. సార్, మీ నటుడుగా ఏదైనా మీ ఫేమస్ డైలాగ్ ఒక హాఫ్ మినిట్, లేదా మీ డైరెక్షన్లో ఫేమస్ అయిన డైలాగ్ ఒక హాఫ్ మినిట్ డైలాగ్? అంటే నా దానికన్నా నాకు బాగా నచ్చింది ఇంకొక డైలాగ్ ఉంటుంది. మా నాన్నగారు అంటే ఆయన తీర్చిదిద్దిన పోస్టర్ అండ్ నాటకంలో కొడుకు నక్సలైట్ అయితే ఆ తండ్రి పడే మనోవ్యాధి చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే కొడుకు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు చనిపోతాడో తెలియదు. అప్పుడు నక్సలైట్లు అంటే అప్పుడు ఉన్న ఉద్యమకారులు చేసే విధ్వంసాలు అంటే వాళ్ళు ఎందుకు చేస్తారని తర్వాత విషయం, కానీ దాన్ని తట్టుకోలేక ఆ తండ్రి ఒక ప్రశ్న వేస్తాడు. చూడండి, కన్న తండ్రి నిర్మించిన తాజ్మహల్ని కూడా ధ్వంసం చేసి ఉంటే షాజహాన్, కన్న తండ్రి షాజహాన్ని చంపి సింహాసనాన్ని అధిష్ఠించాడు ఔరంగజేబు. అలా కాకుండా తండ్రితో పాటుగా తండ్రి కట్టించిన తాజ్మహల్ని కూడా ధ్వంసం చేసి ఉంటే ఒక గొప్ప మహాకళాఖండాన్ని పోగొట్టుకునేవాళ్ళం. సంపద శాశ్వతం, ఆస్తుల విధ్వంసం అవివేకం. ఒకవేళ మీరు కలలు కన్న విప్లవం విజయం సాధించినా అప్పుడు మీకు మిగిలేది శ్మశాన రాజ్యమేనా? శ్మశాన రాజ్యం. సూపర్ సార్. చేతిలో మీ పేరు చెప్పండి, నేను కూడా తీసుకుంటాను సార్. 4 మాటలు వస్తుంది అది. ఎస్ సార్, స్టార్ట్. పేరు చెప్పు. వస్తుంది, రికార్డింగ్ వస్తుంది, పెట్టకుండా వస్తుంది. మీకు వినిపిస్తాను, ఇప్పుడే వినిపిస్తాను. స్టార్ట్. నమస్తే అండి, నా పేరు దేవరపు ఈశ్వరరావు. నేను విజయనగరం జిల్లా నుండి ఇక్కడికి వచ్చాను. నేను ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నాను, తెలుగు డిపార్ట్మెంట్. నేను గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సాహిత్యం అంటే కవితలు, కథలు, అలాగే మినీ నాటకాలు రాయడం జరిగింది. వివిధ రంగాల్లో కొంతమంది సాహిత్యకారులను కూడా ప్రోత్సహిస్తూ నేను సైతం అనే సమూహం పెట్టి ISB నెంబర్తో ఆన్లైన్ బుక్ కూడా వేస్తున్నాను. ఇది గత 2 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. నేను చేసినటువంటి సాహితీ సేవకు గాను చాలా సంస్థలు మెచ్చుకుంటూ నన్ను ఈ విధంగా పురస్కారానికి స్వీకరించడం, అభినందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో శాలివాహన ట్రస్ట్ తరపున హైదరాబాద్కు వచ్చి ఈ సన్మానాన్ని తీసుకోవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. నేను ఇదివరకు అనేక అవార్డులు పొందాను. అంతర్జాలంలో అనేక సమావేశాల్లో పాల్గొని అనేక రకమైనటువంటి ఉపాధ్యాయ అవార్డులు కానివ్వండి, పరిశోధక అవార్డులు కానివ్వండి, అలాగే అంతర్జాతీయ అమెరికా అవార్డు కూడా పొందడం జరిగింది. అవన్నీ ఆధారంగా చూసుకొని ఈ యొక్క పురస్కారానికి, శాలివాహన ప్రతిభా పురస్కారానికి ఎంపిక చేయడం జరిగింది. ఈ పురస్కారం అనేది సాహిత్యానికి, తెలుగు తల్లి ఒడిలో ఈ తెలుగు సాహిత్యానికి లభించినటువంటి పురస్కారానికి ఎంతో ఆనందిస్తున్నాను. ఈ పురస్కారం తెలుగు తల్లికి అంకితం, మా తల్లిదండ్రులకు అంకితం, మా శాలివాహన సమూహ సోదరులకు, సభ్యులకు అంకితం ఇస్తూ జై శాలివాహన. సిద్ధప్ప శ్రీ శ్రీ వరకవి సిద్ధప్ప గారు తెలంగాణ వేమన అని అంటారు. వరకవి సిద్ధప్ప గారు తెలంగాణ వేమన. శాలివాహన సంఘంలో ఎంతోమంది ప్రముఖులు ఉన్నా సరే బయటపడలేదు. అటువంటి వ్యక్తుల్లో వరకవి సిద్ధప్ప. ఈయన తెలంగాణ వాచకాల్లో తెలుగు టెక్స్ట్ బుక్లో 9వ తరగతి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో టెక్స్ట్ బుక్లు వాచకంలో రావడం, ఆ తర్వాత వరకవి సిద్ధప్ప గురించి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి గావించడం జరిగింది. ఈ సందర్భంగా వరకవి సిద్ధప్ప చాలా చాలా గొప్ప పద్య రచనలు చేశారు.
వేమనతో సమానంగా వేమన కవితలు, వేమన పద్యాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా అద్భుతమైన సేవలు చేయడం వలన ఆయన పేరు మీదుగా ఈ పురస్కారం ఇవ్వడం, ఆయన మా కుల పూర్వీకుడిగా మేము చాలా గర్వపడుతున్నాము. ఇక ఆయన సేవల్లో సదా నడుస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకా రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు ఈ అవార్డు పొందినాక? రాబోయే రోజుల్లో సాహిత్యం చేస్తాను, రాస్తాను, అలాగే సాహిత్యాన్ని నడుపుతూ ఉంటాను. సాహిత్య రంగంలో ఇప్పటికే నేను సైతం అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. అలాగే ఉచితంగా తెలుగు సాహిత్యాన్ని నేను అందిస్తూ ఉన్నాను. అది యూట్యూబ్ బడి. ఈ కార్యక్రమాల ద్వారా నేను రాస్తూ మిగతా వాళ్ళకు రాయిస్తూ ఉన్నాను. ఈ ఆన్లైన్, అంతర్జాలం, అలాగే కొత్తగా నేను సైతం అనే సంఘాన్ని కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. నేను సైతం తెలుగు కోసం, నేను సైతం తెలుగు భాష కోసం. థ్యాంక్ యూ సార్. కోరుకుంటున్నాం సార్. వేదిక మీద ఉన్న పెద్దలు మరియు అటువైపు ఉన్న పెద్దలు అందరూ, సోదరిమణులు, నా కుమ్మరి కులస్తులందరికీ నమస్తే. వీరిని అడిగాను, వీరితో డిస్కస్ చేస్తే చేయండి, మీ వెంట నేను ఉన్నాను అని చెప్పారు. ఆ ధైర్యంతోనే నేను ఈ మన సమాజ సేవలకు వచ్చాను. మీరు వాస్తవం ఏంటంటే రిటైర్డ్ ఈసీఎల్ ఇంజనీర్, ఈసీఎల్ చేశారు. తర్వాత ఈ మన ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా 3 టర్ములు పనిచేశారు. మొత్తం సేవలు 2 స్టేట్స్ ఎంప్లాయీస్ అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. గట్టిగా, ఎందుకంటే వారు చేసినటువంటి సేవకు మనం ఏమి ఇవ్వలేము. మనం ఎంతో ఉన్నాం కాబట్టి కనీసం అట్లీస్ట్ ఒక చప్పట్లతో చేస్తే వాడు చాలా ఆనందపడతారు. గట్టిగా చాల్సిందిగా శ్రీ సాంబయ్య గారిని, నార్లాపురం రవీందర్ గారిని, శ్రీ ఇంటికాల వీరయ్య గారిని, రాజమల్లు శాలివాన ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా 10 సంవత్సరాల సేవలు అందించాను. దానిలో వీరయ్య గారు ఏం చేశారంటే, వీరయ్య గారిని ఈ శాలివాన ఎంప్లాయీస్ అసోసియేషన్లో మెంబర్షిప్ ఇచ్చిన తర్వాత డైరీ చూసి, డైరీలో 700 మంది అయినా మెంబర్స్ అని చెప్పేసి దీన్ని అందరికీ అందజేయాలని చెప్పేసి వీరయ్య గారు సెపరేట్ డైరెక్ట్ చేసి 1000 మందిని అందులోకి తీసుకొచ్చారు. దాని గుర్తింపుగా ఇది నాకు ఇచ్చారని నేను వారిని అభినందిస్తున్నాను. వీరయ్య గారు సిద్ధప్ప లాంటి గొప్ప వ్యక్తి పేరు బహుమతి అందుకోవడం వరకవి సిద్ధప్ప డిస్ట్రిక్ట్ లోనే పుట్టాను కాబట్టి గర్వంగా ఉంది. సూపర్. ఈరోజు ఈ అవకాశం కలిగించిన ఈ శాలివాహనం, ఇలాంటి అవకాశం కలిగించిన శాలివాహనం చారిటబుల్ ట్రస్ట్ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతంలో కూడా ఏమైనా అవార్డ్స్ దొరికాయా సార్? మీరు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు? ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు? శాలివాహన ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏంటంటే, ఒకటి డైరీస్ ప్రింట్ చేసి అందరికి సభ్యులందరికీ అందజేయడము, దాంతో మెరిటోరియస్ స్టూడెంట్స్కి అవార్డ్స్ ఇవ్వడము, ఎవ్రీ ఇయర్ కార్తీక వన భోజనాలు చేయడం జరిగిందనమాట. నిర్వహించేవాడిని, నేనే తీసుకునేవాడిని. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తూ వస్తున్నారు? అంటే ఇప్పుడు 30 సంవత్సరాలు చేస్తున్నట్టే లెక్క, కానీ 10 years ఏమో ప్రెసిడెంట్గా చేశాను. ఓకే. ఇప్పుడు కొద్దిగా 2-3 సంవత్సరాల నుంచి తగ్గింది. యాక్టివ్గా లేకపోతున్నాను. పర్వాలేదు. థ్యాంక్ యూ. నా పేరు దాలిపర్తి వేమన. మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి. నా వయసు వచ్చి 53 సంవత్సరాలు. నా సామాజిక సేవ సర్వీస్ వయసు వచ్చి 40 సంవత్సరాలు. కానీ మీరేమనుకుంటారంటే, అరే ఈ 13 సంవత్సరాల వయసు నుంచి ఇతను పనిచేస్తాడంటే ఇది అబద్ధం, అసంభవం అనుకోవచ్చు. కానీ దానికి ఒక కారణం ఉంది. కారణం ఏంటంటే, నేను 7th క్లాస్ చదువుతున్నప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులో సర్టిఫికేట్ కోసం వెళ్తే, అప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులో బీసీ సర్టిఫికేట్ మనకి ₹1.50 50 పైసలు. అయితే ఆ సర్టిఫికేట్ ఫిలప్ చేయడానికి అక్కడ కూర్చున్న వాళ్ళు ₹1 తీసుకునేవారు అనమాట, రాయడం చేతకాని. అయితే నేను ఆ సర్టిఫికేట్ కొని నేను రాసుకున్నాక, మనకి పూర్వం బీసీ సర్టిఫికేట్ రావడానికి అక్కడ బోర్డు ఉండేదండి, మీకు మినిమం 21 రోజులు, 21 రోజులు రాకపోతే మీరు ఎంఆర్ఓని కలవచ్చని. సరే అని చెప్పేసి మనం సర్టిఫికేట్ పెట్టుకున్నాక అప్లై చేసిన కాంచి
అది 4 రోజుల్లో రావచ్చు, వారంలో రావచ్చు, 2 వారాల్లో రావచ్చు. అయితే వాళ్ళు తయారైన సర్టిఫికేట్ని తీసుకొచ్చి అక్కడ డబ్బాలో పాడేస్తారు. ఆ డబ్బాలో పాడేయడం వల్ల మనం ఆ టైంకి వెళ్ళకపోతే అది ఎవరో చింపేసి పక్కన పాడేస్తే మనం వృధా అయిపోద్దని నేను రోజు వెళ్ళివ్వండి ఎంఆర్ఓ ఆఫీస్కి. అయితే ఏమైందంటే నా సర్టిఫికేట్ వారమైనా రాలేదు, 2 వారాలైనా రాలేదు. కానీ వేరే వాళ్ళ సర్టిఫికెట్లు 3 రోజులకి, 4 రోజులకి, 5 రోజులకి వచ్చి అరే ఏంటి కారణం చూస్తే ఆ లోపల పనిచేసే వాళ్ళు నా కుమ్మరి సాలివాహన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఏ ఒక్కరూ లేరు. అయితే అది వేరే సామాజిక వర్గం వాళ్ళకి ఉండడం వల్ల వాళ్ళకి పని తేలిగ్గాయి. అది ఒకటి. రెండోది ఏంటంటే సర్టిఫికేట్ కొనుక్కోడానికి రూపాయి ఇచ్చుకుని వచ్చేవారు. ₹10 సర్టిఫికేట్ కొన్నాక రాయడానికి రూపాయి ఉంటాను కానీ ఆయన రానైన వాడు. అప్పుడు నేనేం చేసేవాడంటే ఆ ₹10 నువ్వు జేబులు వేసుకో బాబు అని ఆ సర్టిఫికేట్ నేను రాసేవాడు. ఎందుకంటే నాకు అనుభవం ఉన్నమాట. ఈ రకంగా ఏంటంటే నా కుమ్మరి సామాజిక వర్గానికి ఏదో రకంగా నాకు చేతనం చేయాలని ఆ రోజు నుంచి నేను చేసుకుంటూ వస్తూ ఈ రోజుని నేను ప్రతి ఆఫీసుల్లో కానీ ఒక ఆఫీసర్తో మనం కలెక్టర్, ఆర్డీఓ ఎవరితో అయినా నేను మాట్లాడగలను. కారణం ఏంటంటే మనం ఒక భారత పౌరులు, మనకి అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ద్వారా మనకు హక్కులు ఉన్నాయి. అది ఆ రకంగా చేసుకుంటూ నేను కుమ్మరి సాలివాహన సంఘంలో 35 సంవత్సరాలు ఉంటున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీలో వ్యవస్థాపక కార్యకర్త నేను. అయినప్పటికీ మా కుమ్మరి సామాజిక వర్గానికి తెలుగుదేశం ప్రభుత్వాన్ని కాదు ఏ ప్రభుత్వంలో కూడా సరైన ప్రాధాన్యత లేదు. ఈ రోజు నేను వచ్చి అక్కడ మన ఎన్టీఆర్ ట్రస్ట్ లో కూడా అదే మాట్లాడాను. అయితే ఏంటంటే చంద్రబాబు గారు ఇప్పుడు ఏం చెప్పారంటే బీసీలో అనగారిన సామాజిక వర్గాలకు కూడా ప్రాధాన్యత ఇస్తా అన్నారు. బీసీలు 140 కులాలు ఉంటే 140లో కేవలం 7 కులాలు మాత్రమే ప్రయోజనాన్ని పొందుతున్నాయి. ఒకే సామాజిక వర్గం చెందిన వాళ్ళు 7-8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తే నేను చెప్పకూడదు, కొన్ని సామాజిక వర్గాలు ఒక సామాజిక వర్గం 10 మంది, ఒక సామాజిక వర్గంలో 7, కానీ వాళ్ళందరూ బీసీలే. మరి మా సామాజిక వర్గాలు ఇప్పుడు పైకి వస్తాయి. 2 రాష్ట్రాల్లో కలిపి ఎన్ని లక్షల మంది ఉంటారు సార్? 2 రాష్ట్రాల్లో కలిపి ఎన్ని లక్షల మంది ఉంటారు మీ సామాజిక వర్గం? మాకు 2 రాష్ట్రాల్లో కలిపి సుమారు 18 లక్షలు దాకా ఉంటారు. కానీ ప్రభుత్వం నాకు తక్కువగా చూపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 4 లక్షలని, తెలంగాణలో 4 లక్షలని చెప్తున్నాయి. అది మాత్రం కరెక్ట్ కాదు సార్. ముఖ్యంగా ఈరోజు సిద్ధప్ప గారి జయంతి సందర్భంగా ప్రతిభ బహుమతి మీరు అందుకోవడం, ఆ గొప్ప వ్యక్తి పేరు ఉన్న బహుమతి మీరు అందుకోవడం ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? అసలు వరకవి సిద్ధప్ప గారు ఉన్నారన్న విషయాన్ని కూడా మనకి ఇటుకల వీరయ్య గారు దాన్ని కనుక్కుని మా సామాజిక వర్గం అందరికీ తెలియజేస్తేనే కానీ మాకు తెలియలేదు. ఒకటి. రెండవది ఏంటంటే అరే కవులన్న వాళ్ళు అగ్ర కులాల్లోనే కాదు మన అనగారిన కులాల్లో కూడా ఉన్నారని ఈ విషయంలో మేము కొంచెం ఆనందిస్తున్నాం. ఒకటి. రెండవది ఏంటంటే వరకవి సిద్ధప్ప గారికి అవార్డులు ఇవ్వాలంటే కవులకి, సాహిత్యవేత్తలకి ఇవ్వాలి. కానీ ఇక్కడ ఇటుకల వీరయ్య గారు చేసి పని ఏంటంటే అన్ని వర్గాల్లో సేవ చేసేవాడిని మనందరం తీసుకోవాలని వృత్తిలోని, కళల్లోని, విద్యలోని, వ్యాపారంలోని, అదేవిధంగా సామాజిక సేవలోని. అయితే సామాజిక సేవలో నాలా అనగారిన వాడిని తీసుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. చేసిన సేవ కూడా కింద వారికే చేస్తున్నాను. వాళ్ళు మీరు మీడియా ద్వారా మీకు అవకాశం కలిగించినందుకు మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? మీకు గుర్తించి బహుమతి అందించారు ఈ మీడియా వారికి. ఇప్పుడు ఏంటంటే జనరల్ గా మనకి 4 సింహాలు ఉన్నాయి, కనిపించే 3వ సింహాలు, కనపడిన 4వ సింహం చెప్తారు. ఆ కనపడిన 4వ సింహమే 4th ఎస్టేట్. ఆ 4th ఎస్టేట్ అన్నదే జర్నలిజం. జర్నలిజం అన్నదే మన ఈ పత్రికా రంగం, పూర్వం పత్రికలు, ఈ రోజు మీడియా. నిజంగా ఒక మనిషిని అతపాతాలని తొక్కాలన్నా, ఒక మనిషిలో ఉన్న ఉన్నత స్థితిని కానీ, అతనిలో ఉన్న మంచి గుణాలు కానీ వెలికి తీయాలనుకునేది కేవలం మీడియా మాత్రమే. ఈ రోజు మీడియా లేకపోతే చాలా సామాజిక వర్గాలు చాలా ఇబ్బందులు కలుగుతాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ హాఫ్ మినిట్. ఈ మనకి ఈ సాలివాహన సామాజిక వర్గానికి సరైన గుర్తింపు లేదు. కానీ ఇటుకల వీరయ్య గారు ఈ రోజుని ఎక్కడో ఆంధ్రాలో ఉన్న మమ్మల్ని తెలంగాణకి పిలిచి మాలో ప్రతిభను గుర్తించి ఈ రకంగా ఆయన మమ్మల్ని సన్మానించడం అనేది మా సామాజిక వర్గం అందరికీ సన్మానించడం కింద మేము భావిస్తున్నాం. కారణం ఏంటంటే ఈ రకంగా ఒక వ్యక్తిని సన్మానించారు. అరే ఆయన ఎన్ని మంచి పనులు చేయబట్టే కదా ఈ రోజు గుర్తింపు వచ్చింది. అదే మంచి పనులు మనం కూడా చేయాలని వేరే వారిలో ఉత్సాహాన్ని కలిగించడం కోసం ఇటుకల వీరయ్య గారు చేసే ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. సూపర్.
స్టార్ట్ చేయండి. రాజవరపు వేణుగోపాల్ అండి. నేను గుంటూరు నుంచి వచ్చాను. మాది చిన్నప్పటి నుంచి వృత్తి చేసుకునే కుటుంబం నుంచి వచ్చి ఈ జ్యోతిష్యంలో నేను జ్యోతిషం మీద ఉన్న ప్రేమ కట్ చేస్తాం. మీకు ఎందువల్ల అవార్డు ఇవ్వడం జరిగింది? ఏ సేవా కార్యక్రమం గుర్తించి అవార్డు ఇవ్వడం జరిగింది? ప్రతిభ అవార్డు తీసుకొని మీకు ఎలా అనిపించింది ఈ ఆర్గనైజర్ గురించి? 2 సంవత్సరాల నుంచి సర్వీస్లో అదే మీరు చేసే వృత్తిలో ఉన్నారు. ఈ సంస్థ గురించి మాట్లాడండి. నా పేరు రాజవరపు వేణుగోపాల్ అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాలివాహన చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో విశిష్ట ప్రతిభా పురస్కారాలు అందజేయడం జరిగింది. శ్రీ వరకవి సిద్ధప్ప గారి జయంతి సందర్భంగా ఈ పురస్కారాలు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా జ్యోతిష్యం వాస్తుశాస్త్రంలో విశేషమైన ప్రతిభ కనపరిచినందుకు గాను నాకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. నేను గుంటూరు నుంచి వచ్చాను. చిన్నప్పటి నుంచి జ్యోతిష్యం మీద ఉన్న మక్కువతోటి గత 10-12 సంవత్సరాలుగా గురుముఖత విద్య నేర్చుకున్నాను. అట్లాగే దీంట్లో అడ్వాన్స్డ్ పీజీ డిప్లొమా అయిన వేదిక ఆస్ట్రాలజీ కూడా చేస్తున్నాను. పీజీ డిప్లొమా అయిన వేదిక ఆస్ట్రాలజీ కంప్లీట్ చేస్తున్నాను. అట్లాగే గత 12 సంవత్సరాలుగా వివిధ గురువుల వద్ద గురుముఖత విద్యను నేర్చుకొని ఉండి అనేక రకాలుగా ఈ విద్య ద్వారా చాలా మందికి ఉపయోగపడుతూ ఉన్నాము. కొన్ని ప్రిడిక్షన్స్ అన్ని మనం చాలా చక్కగా చెప్తూ ఉన్నాం కాబట్టి దానికి గుర్తింపుగా ఈ రోజు మనకి పురస్కారం. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ కార్యక్రమం చేస్తూ వచ్చారు? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తూ వచ్చున్నారు? 12 సంవత్సరాల నుంచి రంగంలో ఉన్నాను. దానికి గుర్తింపుగా ఇప్పుడు మనకి పురస్కారం ఇవ్వడం. సిద్ధప్ప గారి జయంతి సందర్భంగా ఈ రోజు మీకు ఈ బహుమతి అందుకోవడం, ఆయన గొప్ప వ్యక్తి పేరు. ఆయన ఈ రోజు విశేషంగా ఏమిటంటే శ్రీ వరకవి సిద్ధప్ప గారి జయంతి సందర్భంగా ఈ పురస్కారం అందుకోవడం అనేది ఎంతో విశిష్టంగా నేను భావిస్తున్నాను. అవార్డు రావడం గొప్పదైనప్పటికీ ఈరోజు ఆణిముత్యమైనటువంటి శ్రీ వరకవి సిద్ధప్ప గారి జయంతి సందర్భంగా ఈ రోజు అందుకోవడం అనేది నేను విశిష్టంగా భావిస్తున్నాను. అచ్చా, మీతో పాటు టీం మెంబర్స్ ఎంతమంది కార్యక్రమాల్లో రెగ్యులర్గా మీ వెంబడి పాల్గొంటుంటారు? టీం మెంబర్స్ కానీ మీ గ్రూప్ కానివ్వండి. నేను గత 2 సంవత్సరాలుగా జ్యోతిష రత్న అవార్డు పొంది ఉన్నాను. అట్లాగే జ్యోతిష వాస్తు బ్రహ్మ అవార్డు, అట్లాగే మన ఉగాది పురస్కారం సందర్భంగా సువర్ణ కంకణం కూడా సత్కారం జరగడం జరిగింది. రాజమండ్రిలోని ఉభయ రాష్ట్రాల తెలుగు వేద పండితుల సదస్సులో సువర్ణ కంకణంతో సత్కరించడం జరిగింది. సూపర్. ఇంకా ఈ రోజు మీకు ఈ అవకాశం కలిగించిన శ్రీవాహిని ఈ సంస్థకి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? ఇలాంటి కార్యక్రమాలు ఇంకా విరివిగా జరగాలని, శ్రీ వరకవి సిద్ధప్ప గారి స్మరణ మారుమోగాలని నేను సద్బుద్ధిగా కోరుకుంటున్నాను. సూపర్ సార్. నా పేరు వర్కోల్ రాజలింగం, మాది సిద్దిపేట జిల్లా. నేను శాలివాహన కులంలో పుట్టినందుకు గర్వపడుతున్నాను. ఎందుకంటే మా కుటుంబ నేపథ్యం వ్యవసాయక కుటుంబం అయినప్పటికీ కూడా నా తల్లిదండ్రులు నన్ను శ్రమపడి చదివించారు. ఆ చదువు తగ్గ ప్రతిఫలంగా నేను వారి పేరు ప్రఖ్యాతల్ని, గౌరవ మర్యాదల్ని, నా కులాన్ని గొప్పగా చెప్పుకోవడానికి నేను సామాజిక సేవా రంగంలో ఎంతో కృషి చేస్తున్నాను. అందులో భాగంగా నేను ఒక ప్రైవేటు ఉపాధ్యాయునిగా పనిచేసిన క్రమంలో మా గ్రామ ప్రజలందరూ కూడా నన్ను గౌరవించి, అభిమానించి, పిలిపించుకొని నన్ను సర్పంచ్గా గెలిపించుకోవడం జరిగింది. ఆ సర్పంచ్ కాలంలో ఉన్నప్పుడు మా పాఠశాల 21 మంది పిల్లలుంటే, ప్రభుత్వ పాఠశాలలో 21 మంది పిల్లలుంటే వారిని 141 మంది విద్యార్థులుగా చేర్పించి ఆ పాఠశాలకు ISO సర్టిఫికేట్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలకు ISO రావడం అనేటువంటిది భారతదేశంలో మొట్టమొదటిది. అంతేకాకుండా నేను చదువుకునేటువంటి విద్యార్థులు నేను పడ్డ కష్టాలను పడకుండా ఉండడానికి చదువుకునే పిల్లలకు బాగా ఎంకరేజ్ చేస్తూ మంచి స్థాయికి తీసుకెళ్లే పరిస్థితి చేశాను. వారంతా కూడా ఉన్నత స్థితిలో ఉన్నారు. దానిలో భాగంగా ఆ క్రమంలో నేను చదువుకుని ఉపాధ్యాయునిగా ఉండి సర్పంచ్గా పనిచేస్తున్న క్రమంలో న్యాయవాద వృత్తి చేపట్టాలనే ఉద్దేశంతో LLB చేసి ఈరోజు న్యాయవాదిగా చేస్తున్నాను. ఆ న్యాయవాద వృత్తిలో భాగంగా పలువురు పేద వర్గానికి చెందినటువంటి వారికి ఉచిత న్యాయ సలహాలు ఇస్తూ వారి తరపున పోరాడుతూ ఎన్నో కేసుల్లో ఉత్తమ తీర్పులను కూడా తీసుకోవడం జరిగింది. నేను సిద్దిపేటలో ప్రాక్టీస్ చేస్తున్నానండి. నా చేసిన శ్రమకు, కృషికి, ప్రతిభకు గాను ఈ శాలివాహన చారిటబుల్ ట్రస్ట్ వారు నాకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గతంలో కూడా జాతీయ సేవారత్న అవార్డు ఇచ్చారు. ఈ రకంగా నాకు చాలా సందర్భాల్లో చాలా సంఘాలు, NGOs కూడా నాకు ఎన్నో రకాల అవార్డులు ఇచ్చి నన్ను సత్కరించి గౌరవించాయి. వారందరికీ కూడా నేను గౌరవంగా, సంతోషంగా చెప్పుకునేది ఏంటంటే, నేను శాలివాహన కులస్తున్నాయి, శాలివాహన అట్టడుగు వర్గంలో ఉన్న కులమైనా కూడా అభివృద్ధి పదంలో ఉంది, ఈ పిల్లగాడు ఎదుగుతున్నాడని నన్ను గౌరవించినటువంటి వాళ్ళకి నేను కృతజ్ఞతాపూర్వకంగా జన్మలకు ధన్యవాదాలు. చెప్పాలంటే గొప్ప వ్యక్తి, ఆయన జయంతి సందర్భంగా మీకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా
సిద్ధప్ప Yes, yes. సిద్దిపేట జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఆయన పేరు మీద ఈ యొక్క అవార్డు ఇవ్వడం నాకు చాలా గొప్ప. నా పేరు రాజలింగం, ఆ సిద్ధప్ప గారే నా పేరు పెట్టారు. ఎందుకంటే ఆయన మాకు దూర బంధువు, మా దగ్గర ప్రాంతం వాడే కాబట్టి మాకు దూర బంధువు. ఆయన పద్యాలను మా నాన్న చిన్నప్పుడు వల్లవేసి అనర్గళంగా పాడుతుంటే వినసొంపుగా ఉండేది. వేమన పద్యము, సుమతి పద్యం ఎంత కంఠస్థంగా ఉండేదో అంతకంటే ముఖ్యంగా మా పరిసర ప్రాంతాల్లో సిద్ధప్ప యొక్క పద్యాలు కూడా అంత కంఠస్థంగా ఉండేవి. అవి వినుడి మాయప్ప సిద్ధప్ప వితుడప్ప, కనుడి కరమొప్ప కవికుప్ప కనకమొప్ప అనేటువంటి మకుటంతో ఉన్నటువంటి పద్యాలు చాలా గొప్పగా ఉండేవి, తత్వం తెలిపేవిగా ఉండేవి. మా నాటి రోజుల్లోనే అణగారిన వర్గం నుండి మాకు సిద్ధప్ప కుమ్మరికులంలో జన్మించి ఎన్నో గొప్ప గొప్ప కావ్యాలు రాసి సామాజిక చైతన్యవంతమైనటువంటి పనులు చేసి జ్యోతిష్యంలో కావచ్చు వివిధ రంగాల్లో ఆయన ప్రతిభను చూపాడు. కాబట్టి ఆయన జన్మదినం సందర్భంగా ఈ అవార్డు ఇవ్వడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. సార్ లాస్ట్ బిట్ సార్, రాబోయే రోజుల్లో మీరు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? రాబోయే రోజుల్లో సిద్ధప్పను ప్రభుత్వము, సిద్ధప్ప జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. ఆయన యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన పెట్టాలి. అంతేకాకుండా మా యొక్క జిల్లాలో కూడా మేము ఆయన యొక్క విగ్రహాన్ని, నిర్వెత్తు విగ్రహాన్ని పెట్టి అది చేస్తున్నాం. ఆయన పుట్టిన స్వస్థలమైనటువంటి గుండారెడ్డిపల్లిని సిద్ధప్ప కళాక్షేత్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయించే కృషి నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నా పేరు వచ్చేసి కోరెం రమేష్ కుమార్. నేను ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్గా చేస్తున్నాను. నన్ను వీరయ్య గారు నేను చేసిన సేవల గుర్తింపుగాను, తర్వాత వచ్చేసి నేను అవార్డ్స్ తీసుకున్నందుకు గాను, నా ఉద్యోగంలో నేను మంచిగా ఉద్యోగం చేసినందుకు గాను ఉత్తమ ఉద్యోగిగా పేర్కొని నాకు ఈ వరకవి సిద్ధప్ప గారి యొక్క పురస్కారాన్ని అందించడం వారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటి అవార్డ్స్ ఇంకా భవిష్యత్తులో రావాలని కోరుకుంటున్నాను. అలాగే నా ఉద్యోగపరంగా అన్ని రకాల సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పటికి మీరు ఎలాంటి సేవ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు? నేను సేవలు అలాంటివి చేయలేదు. నా ఉద్యోగ వృత్తిని మాత్రం నేను చేసుకుంటున్నాను. ప్రతి ఉద్యోగంలో ఉత్తమ ఉద్యోగిగా నేను పేర్కొనబడ్డాను. అలాగే కలెక్టర్ల ద్వారా కూడా నేను అవార్డు తీసుకోవడం జరిగింది. ఇంత గొప్ప వ్యక్తి పేరు ఉన్న సిద్ధప్ప గారి బహుమతి మీరు అందుకోవడం జరిగింది. సిద్ధప్ప గారి గొప్ప వ్యక్తి పేరు మీద నేను అందుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లాగే ప్రతి సంవత్సరం కూడా నేను ఆయనకు రుణపడి ఉంటాడని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం నాకు రావడానికి కూడా నేను శాయశక్తుల నా యొక్క ఉద్యోగంలో నేను అట్లాంటి నా ప్రవృత్తిని కొనసాగిస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీకు ఈ అవకాశం కలిగించిన ఈ శాలివాహన, ఇలాంటి అవకాశం కల్పించిన ఈ శాలివాహన చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారికి, వారి యొక్క బృందానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నారు? రాబోయే రోజుల్లో నా ఉద్యోగ రీత్యా నేను చాలా కార్యక్రమాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా ఉద్యోగంలో నేను అందరికీ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. గతంలో కూడా మీకు ఏమైనా అవార్డ్స్ దొరకాయి? గతంలో నేను కలెక్టర్ల ద్వారా అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. నేను కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారి ద్వారా అవార్డు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా శ్రీధర్ బాబు అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు వారి ద్వారా కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. అలాగే నా యొక్క డిపార్ట్మెంట్ పరంగా కూడా నేను అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. మా ఈ శాలివాహన కుల బాంధవులకు సంబంధించి రాజకీయ పరంగా కానీ, తర్వాత ఉద్యోగపరంగా కానీ ఎలాంటి వివరాలు ఉన్నా కానీ గవర్నమెంట్ దృష్టికి తీసుకోవడానికి నా యొక్క శాయశక్తిలో ప్రయత్నం చేస్తానని చెప్పి నేను తెలుసు. అంటే నాకు నా సైన్యం ఉన్నది. సో మొత్తం ఇంకోటి ఏంటంటే ఈ సైన్యానికి కూడా ఈరోజు ప్రోగ్రాం జరగడానికి ఒక రథసారథున్నాడు మాకు. ఎందుకంటే సైన్యం ఉన్నాయి కదా, రథసారథి ఉండాలి కదా. ఎట్లా యుద్ధం చేయాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలన్నది. ఆ రథసారథి ఎవరంటే చాతరాశి రాజు గారు. రండి రాజు, నువ్వు ఒక్కొక్కరు 10 పేజీలు పంపించారు. ఆ 10 పేజీలు మీరు చదివి చెప్పాలంటే ఇక్కడ 10 గంటల పడుతుంది కూరకి. సో దయచేసి ఇలా ఫ్యామిలీ మెంబర్స్ 3 ఉన్నారు. శ్రీనివాస్ గారు, తర్వాత మీ పేరు చెప్పండి సార్. మీది ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి. శుభమంజు క్లే గణేష్ మ్యానుఫ్యాక్చరింగ్ సొసైటీ,
తర్వాత ఇది ఒక కార్యక్రమం మట్టి వినాయకులు తయారు చేయడంలో నీటిని కలుషితం చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో మట్టి వినాయకులను తయారు చేస్తూ 10 సంవత్సరాల నుండి గత అప్పుడు 50,000 నుంచి మొదలుకొని ఇప్పుడు 5 లక్షల వరకు మట్టి వినాయకులు తయారు చేయడం జరుగుతుంది. ఈ మట్టి వినాయకుల ద్వారా నీటిలో ఉన్నటువంటి జీవరాశులు నశించకుండా పిఓపి వలన నష్టపోతున్న వాటర్ను మేము మట్టి వినాయకులతో ఎంతో చైతన్య అవేర్నెస్ ప్రోగ్రామ్స్, తర్వాత గ్రామీణ ప్రాంతాల వాళ్ళకు ఉపాధి అవకాశాలు కలిగించాలని వారితో తయారు చేసినటువంటి మట్టి వినాయకులను మేము తీసుకొని వాటిని జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ 3 గవర్నమెంట్ డిపార్ట్మెంట్తో పాటు వివిధ సంస్థ వాళ్లకు ఎన్జిఓస్తో తర్వాత మరియు వివిధ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకు ఉపాధి అవకాశాలు 200 మందికి మేము ఉపాధి అవకాశాలు ప్రతి సంవత్సరము వాళ్ళకు చేపట్టడం జరుగుతుంది. ఈ విధంగా మరి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మేము మట్టి వినాయకులు తయారు చేయడం వలన మా యొక్క గుర్తింపు చేసి వాళ్ళు ఎన్నో రకాలుగా మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలను మా యొక్క గుర్తింపు చూసుకొని మరి కవి సిద్ధార్థి సందర్భంగా ఈరోజు మాకు అవార్డు ఇవ్వడం జరిగింది. సన్మాన కార్యక్రమం నిర్వహించి అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాలు మీ బాబు గారు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తూ వస్తున్నారు? ఈ బాబు 5 సంవత్సరాల సంధి చేస్తున్నాం. మా కుటుంబ సభ్యులు మేము 20 సంవత్సరాల సంధి చేస్తున్నాం. సిద్ధప్ప గారు లాంటి గొప్ప వ్యక్తి పేరు ఉన్న బహుమతి మీ బాబు గారికి ఇవ్వడం జరిగింది ఆయన జయంతి సందర్భంగా. మీరు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? ఒక యాజ్ ఎ ఫాదర్ గా మీకు ఎలా అనిపిస్తుంది? మేము చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు గుర్తించడం జరిగింది. మేము చేస్తున్నటువంటి సమాజంలో కొంతమందికి ఉపాధి అవకాశాలు గుర్తించడం జరిగింది. జరుగుతున్నటువంటి వాతావరణాన్ని మనం పొల్యూషన్ చేయకుండా నీటిని కాపాడుతున్నాం కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని 4 అంశాల పైన మాను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి అంటే 10 మాలాంటి వాళ్ళు 10 కుటుంబాలు ఉన్నప్పటికీ కూడా మేము తక్కువ టోల్గేట్తో అంటే తక్కువ కోడ్ వేసి వారికి ప్రభుత్వానికి ఇస్తున్నాం. మేము ఎక్కువ ఆశించకుండా తక్కువ అంటే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కలిగించాలనే ఉద్దేశంతో వాళ్ళకు ఉపాధి అవకాశాలు కలిగిస్తూ మా జీవనాన్ని ఉపాధి తక్కువ అమౌంట్ తోటి మేము ప్రభుత్వానికి 10 సంవత్సరాలు ఇచ్చినందుకు లాస్ట్ ఇయర్ మా గవర్నమెంట్ ద్వారా మాకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సహకారంతో మరి గవర్నర్ తోటి మాకు అవార్డు కూడా లాస్ట్ ఇయర్ అందించడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి ప్రోత్సాహం మాకు ప్రభుత్వం కానీ తర్వాత బ్యాంకు వాళ్ళు కానీ ఇలాంటి ప్రోత్సహించే వ్యక్తులు కానీ మాకు ఉంటే మరింత మందికి ప్రచారం జరుగుతుంది. మా యొక్క మరింత కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల ఎంతో మందికి ఉపాధి అవకాశాలు పెంచడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మరింత రోజులు కంటిన్యూగా చేయాలని ఇలాంటి సంస్థ వాళ్ళకు కానీ వాళ్ళంటి ఒక పెద్ద వ్యక్తి మాలాంటి కులంలో పుట్టి ఆయన ఇంత స్థాయికి ఎదిగిందంటే మాకు తెలియని విషయాలు కూడా తెలియపరచడం. ఎంతోమంది ఈరోజు వచ్చినటువంటి కళాకారులు, తర్వాత విద్యావంతులు, తర్వాత మేధావులు, మరి ఎంతోమంది ఇక్కడ మా అందరూ కలిసి ఇక్కడ అందరు కలవడము, అందరితోటి ఆనందం పంచుకోవడము, మా కులంలో ఎంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడము మా యొక్క కులానికి ఎంతో గౌరవంగా ఆశిస్తున్నాం. బాబు గారు, మీరు ఇంత యంగెస్ట్ స్టేజ్లో ఇంత గొప్ప పని వేయించుకున్నారు. మీరు ఈరోజు బహుమతి అందుకోవడం ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ దీనికి కారణం మా ఫాదర్ అండ్ మదర్ ఫస్ట్. సూపర్. సో అంటే స్టార్టింగ్ నుంచి ఎంత చదువుకున్నా మన కులం మనమే ఫస్ట్ కాపాడుకోవాలని చెప్పి టెక్స్టైల్ బిజినెస్ లాగా ఇది యూజ్ చేసుకుంటున్నాము. మీకు ఈ అవకాశం కలిసిన ఈ శ్రీ వాహిని సంస్థకి మీకు అవార్డు ఇచ్చినందుకు మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కువ ఇచ్చి ఇంకా నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా గుర్తించాలని కోరుకుంటున్నాను. సూపర్ సూపర్. ఎస్ సార్. నా పేరు తోడిశెట్టి పరమేశ్వర్. నేను నిర్మల్ జిల్లా నుంచి వచ్చాను. నేను నిర్మల్కు దగ్గర జడ్పీ హై స్కూల్లో గజిటెడ్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. నేను ఒక కవిని, రచయితను. నాటకాలు, పాటలు చాలా రాశాను. ఆకాశవాణి ఆదిలాబాద్, నిజామాబాద్ కేంద్రాల నుంచి చాలా సీరియల్స్, సైన్స్ సీరియల్స్లో నేను ప్రజెంట్ చేశాను. అయితే నేను ఇంతవరకు అక్షర సౌరభం, వైజ్ఞానిక సౌరభాలు,
కుమ్మర ముల్లమాంబ సాహితీ వైభవం అనే పుస్తకాలను వ్రాశాను. అయితే విద్యార్థులకు ముఖ్యంగా నాటకాలు అంటే మూఢనమ్మకాలను నిర్మూలించడంలో కొన్ని నాటకాలను రచించి విద్యార్థులకు శిక్షణనిప్పించి నేను వివిధ సందర్భాల్లో వాటిని ప్రదర్శింపజేస్తాను. అయితే ఈరోజు ఈ శ్రీ వరకవి సిద్ధప్ప జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ విశిష్ట ప్రతిభ అవార్డులను తో సన్మానించడం జరిగింది. దీన్ని శాలివాహన ట్రస్ట్ నిర్వాహకులు శ్రీ ఇటికాల వీరయ్య గారు చాలా ఘనంగా నిర్వహించారు. అంటే కుమ్మర కులంలో ఉన్నటువంటి ప్రతిభావంతులైనటువంటి అంటే వివిధ రంగాల్లో వారు చేస్తున్నటువంటి సేవలకు గుర్తించి ఈరోజు వారిని సత్కరించడం అంటే అది నిజంగా మా అందరికీ గర్వకారణం. ఇలాంటి కార్యక్రమాలను మరెన్నింటిలో వారు నిర్వహించాలని, ఇప్పుడు వస్తున్నటువంటి తరానికి వారు ఒక స్ఫూర్తిదాయకంగా ఒక ప్రేరణాదాయకంగా నిలవాలని నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మీకు ఈ అవకాశం కలిగించిన శ్రీవాహిని సనిజ వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? నాకు ఇంత చక్కటి ఘనంగా సన్మానించినందుకు శ్రీ శాలివాహన ట్రస్ట్ నిర్వాహకులు శ్రీ ఇటికాల వీరయ్య గారు మరియు వారితో ఉన్నటువంటి ఆ టీం చాలా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజంగా సాహితీ రంగంలో విద్యారంగంలో మా సేవల్ని గుర్తించి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి మమ్మల్ని ఈరోజు హైదరాబాద్కు పిలిపించి ఇంతటి అందరి ముందర ఘన సన్మానం చేసినందుకు వారికి మా కుమ్మర కులం తరఫున ఇంకా ఈ సాహితీ రంగం తరఫున వారికి కృతజ్ఞతాభివందనాలు సమర్పించారు. రాబోయే రోజుల్లో గల ఇలాంటి మంచి కార్యక్రమాలను ఈ శాలివాహన ట్రస్ట్ వారు నిర్వహించాలని, రాబో తరాల వారికి ఈ ప్రోగ్రాం అనేది స్ఫూర్తిదాయకంగా ఒక ప్రేరణాదాయకంగా ఉండాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. సూపర్ సార్. సిద్ధప్ప జయంతి సందర్భంగా శాలివాహన ప్రముఖ కవి, తెలంగాణ సహజ కవిగా పేరొందినటువంటి శ్రీ వరకవి సిద్ధప్ప గారి జయంతి ఉత్సవాలు ఈరోజు ఘనంగా జరగడం అనేది చాలా సంతోషకరమైన విషయం. శాలివాహన కమ్యూనిటీలో అవతరించి ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి కవులలో కవయిత్రి మొల్ల గారి పేరు మనకందరికీ తెలుసు. అయితే సిద్ధప్ప కవి గారి గురించి ఈరోజు ఎంతో పరిశోధన చేసి మన ఇటికాల వీరయ్య గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. తెలంగాణ అనేది కవులకి కళాకారులకి పుట్టినిల్లు. ఎంతోమంది కళాకారులు ఎంతోమంది కవులు ఈ తెలంగాణ సమాజాన్నే కాకుండా తెలుగు సమాజాన్ని ఉత్తేజపరిచినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా వరకవి సిద్ధప్ప గారి జయంతి ఉత్సవాలు ఈరోజు తెలుగు యూనివర్సిటీలో జరగడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అందులో భాగంగా శాలివాహన కులంలో ఉన్నటువంటి ఎంతోమంది విశిష్టమైన వ్యక్తులు రకరకాల రంగాల్లో తమ ప్రతిభను చాటి ఈ లోకానికి ఎంతో సేవలు అందిస్తున్నటువంటి విశిష్టమైన వ్యక్తులకు విశిష్ట పురస్కారాలని ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందించాల్సిన విషయం. యాక్చువల్గా దాదాపు 50-60 మంది విశిష్టమైన వ్యక్తులని ఒక చోట చేర్చడం అనేది చాలా కష్టమైన విషయం. అటువంటి ఒక మహత్తర కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరగడం అనేది చాలా సంతోషించాల్సిన విషయం. ఇలాంటి కార్యక్రమాలు తరచుగా జరుగుతూ ఉంటే ఈ కవులకి కళాకారులకి సేవా రంగాల్లో వివిధ వృత్తుల్లో ఉన్నటువంటి ఎంతోమందికి ప్రోత్సాహంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. అట్లాగే అంతరించిపోతున్న భారతీయ పూర్వ కళల్లో కుంభకార కళ కూడా ఒకటి. అటువంటి కుంభకార వృత్తిలో ఉండేటువంటి వారు చాలామంది చాలా తగ్గిపోయిన పరిస్థితి. అయితే మనం కనుక పరిశీలిస్తే ఈరోజు లోకమంతా మళ్ళీ వెనక్కి వెళ్తాం. వెనక్కి వెళ్ళడం అంటే మన ప్రాచీన సంప్రదాయాల ప్రాచీన అలవాట్ల యొక్క గొప్పతనాన్ని ఈరోజు ప్రపంచం గుర్తిస్తోంది. అందుకే పూర్వం ఎలా అయితే కుండలో వండుకొని భోజనం చేసేవాళ్ళు ఈరోజు కుండలో నీళ్లు తాగమంటున్నారు. మట్టి కుండల్లో భోజనం వండుకొని తింటే ఆరోగ్యానికి మంచిది అని చెప్పి ఆ వాస్తవాన్ని ఈ ప్రపంచం గమనించిన ఈ రోజుల్లో అంతరించిపోతున్న కులవృత్తిదారులందరినీ కూడా ఒక చోటకు చేర్చి వారికి ప్రోత్సాహకరంగా సన్మానం చేయడం అనేది చాలా అభినందించాల్సిన విషయం. శాలివాహన చారిటబుల్ ట్రస్ట్ వారికి వారి 30 మంది బృందానికి వారికి సారథిగా ఉన్నటువంటి వీరన్న గారికి నా ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.